దినములు ముందుగా వచ్చింది. అక్కడ వారు ఆయనకు విందు చేసి, అప్పుడు మరియా మీకి విలువగల అచ్చ జగమాంసి అక్కలు ఒక సేవనాల ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తలవెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తల వాసనతో నిండెను. ఈ అక్కలకు 300 దేనారములతో వీళ్ళకు ఇయ్యలేదు అన్నాడు. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినములకు ఆమెను దీన్ని ఉంచుకున్నది వాక్య సహాయం బట్టే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మనసులో ప్రార్థన చేస్తున్నాం. దేవుని ప్రభా, వాక్యం ద్వారా నాకు మాట్లాడాను. నాలోని దోపాలు సరిచేసి నేను ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే విధంగా నన్ను చేయి. తర్వాత రెండవది మా సంఘానికి క్షేమాన్ని తెచ్చి. ఈ రెండు ఖచ్చితంగా మీరు ప్రార్థించుకోవాలి. సరే, ప్రార్థించుకోండి. ప్రేమ తండ్రి, దైవ దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినంలో మృతులు చేసి తిరిగి లేచిన కుటుంబాల దినంలో నన్ను మమ్మల్ని సంఘంగా సంతోషారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేశ ప్రార్థన విశ్వాసంతో అన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రియబిడ్డలందరూ కూడా మీ సన్నిధిని ప్రేమించి మీ మందిరానికి ఆయన మరి సకాలంలో రావాలి అనే ఆశను వారిలో గుర్తించమని వేడుకుంటున్నాం. వాడిన వాటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. మా దేవ, చదవబడిన వాక్యభాగాన్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. నిలబడి నేను అయోగ్యుని అపత్యాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను మీ శిలో రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి కేవలం మీ నోటి కొరగా మాత్రమే వాడుకొని వచ్చిన వారందరితో నాతో మీరే మాట్లాడి మేమందరం కలిసి ఆత్మతో సత్యంతో మేము ఉన్నాం. ఉదయకాల సమయంలో సార్వత్రిక సంఘం హెబ్రోన్ అనుబంధ సంఘాలన్నింటిలో ఇండియా ప్రపంచ దేశాల్లో ఉన్న అందరితో కలిసి మేము కూడా కులంలో యాత్రా జీవితంలో మీ నామాన్ని స్తుతించి భాగ్యాన్ని ఇచ్చినందుకు బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రభువా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఉంటారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు మా మధ్యలో కూడా మీరు ఉన్నారు. అది ఎంతో సంతోషదాయకం. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధిలో మీ వాక్యం ద్వారా మేము ఆదరించబడి పోషించబడి రాబోయే దినాలకు నిరీక్షణ కలిగిన వారమై రక్షణ లేని వారైతే రక్షింపబడినట్లు మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకోండి. మా ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క వాక్య భాగంలో అనేక సార్లు దేవుని యొక్క వాక్యాలను మనం వింటూ వస్తా ఉన్నాం. కాబట్టి దైవశక్తులైన వారు, పెద్దలైన వారు, వర్తమానికులు అనేకులు ఈ యొక్క వాక్యాన్ని అనేక సార్లు చెప్పి ఉంటారు. అయినప్పటికీ మరి దేవుని యొక్క వాక్యం అనుదినము నూతనమైనదిగా మనకు ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేదిగా దేవుడి వాక్యాన్ని సిద్ధపరచుగా యోహాను సువార్త, పరిశుద్ధైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను మృతుల్లో నుండి లేచిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాము. అక్కడ వారు ఆయనకు విందు చేసింది. కాబట్టి మృతుల్లో నుండి లేపిన లాజరు, ఆ లాజరు గురించి మనకు తెలియని వారు ఎవరు కూడా లేరు. ఈ లాజరు ఏ లాజరు? అబ్రహాములో ఆనుకుని ఉన్న లాజరా? ఈ లాజరు వేరు. ఈ లాజరు వేరు. ఈయన ఏంటంటే ఈయన యొక్క ప్రత్యేకత ఏంటి? మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు లేపిన లాజరు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మన జీవిత యాత్రలో ఆయన్ని ఆరాధించి ఆయనకు విందు చేశారంట వారి ఇంట్లో. ఇక్కడ మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం ద్వారా నీవు నేను కూడా ఆయన యొక్క సన్నిధిలో ఆయనకు మన ఆరాధన ద్వారా ఆయనకు విందు చేసే వారిగా నీవు నేను ఉండాలి.
మనం చూడడం. చూడండి, పరిశుద్ధైన లూకా రాసిన సువార్త, పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38 నుండి కొన్ని వచనాలు మార్చి అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించింది. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లో చేర్చిపోయాడు. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి నా ఎదురుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సాయం చేయమని ఆమెతో చెప్పుమని. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచగలను అని ఆమె ఎదురు నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మార్త ఉంది, మరియ ఉంది, లాజరు ఉన్నాడా? ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు? మీకు ఏమైనా తెలిసిందే చెప్పండి. పట్టుకుని వచ్చి కూర్చోబెట్టు. మరియేమో యేసు పాదం దగ్గర కూర్చుంది. మార్త ప్రభువైన యేసుక్రీస్తు వారికి రుచికరమైన వంటలు సిద్ధపరుస్తాం. ఆమె పని మంచిదే, తప్పని కాదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధించినప్పుడు, మనం బోధించినప్పుడు పని చేయకూడదు. ఆ పని అన్ని ఆయన చేసుకుని వచ్చి బోధనలో మనం కూర్చోవాలి. స్పీకర్ ఉంది కదా, బయట వాక్యాలు వినబడుతున్నాయి కదా అని మన ఇష్టానుసారంగా బయట ఉండటం కాదు. దేవుని యొక్క మందిర ఆవరణలో నుండి మందిరంలోనికి రావాలి. ఎందుకు? ఈ ధన్యత ముందు మనకి లేదు. ఎక్కడున్నాం? ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం కుల్పిట్ అనుకోండి. ఇక్కడ ఒక తెర, ఇక్కడ నుండి ఆ మల్ల వరకు ఉంటే అక్కడ మరి ఈ నుంచి ఆ లాస్ట్ వరకు అంటే తలుపుల వరకు పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఆ గేట్ వరకు పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత ఆవరణ. అన్యులైన మనమంతా ఎక్కడ ఉండాలా? ఇశ్రాయేలీయులు పరిశుద్ధైన వారు పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో వారు ఉంటారు. అక్కడ బల్ల, మరి ఆ దీపము, ఆ రొట్టెల మీద, ఆ బల్ల మీద ఉంచబడిన రొట్టెలు, ఇవన్నీ ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఇశ్రాయేలీయులకు మాత్రమే ప్రవేశం. రక్షింపబడిన వారికి, అన్యులైన వారంతా ఆవరణలో ఉండి చూడాలి. ఇశ్రాయేలీయులైన అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందో చూసేవారికి తెరడ్డుగా ఉంటుంది. అక్కడ ప్రధాన యాజకుడు ఆయన కూడా ప్రతి దినము అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి లేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన వెళ్ళాలి. ఈ యొక్క మరి ఆ విధి విధానం అంతా కూడా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు తెలియజేస్తాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేది. కాబట్టి ఈ పులిపీట్ నుండి ఆ తలుపుల వరకు పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉన్నాయి? అందులో దీపస్తంభము, వరదయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేది. ఈ నుంచి ఆ వాస్తు వరకు దానికి ఏం పేరు పెట్టారు? ఆ పరిశుద్ధ స్థలం అని దానికి పేరు. రెండవ తెరకు మన వచ్చిన చదవండి. ఇప్పుడు రెండవ తెర అంటే ఆ పరిశుద్ధ స్థలానికి తెర, ఇది రెండవ తెర అతి పరిశుద్ధ స్థలానికి. ఇక్కడ ఏముందంట? అతి పరిశుద్ధ స్థలం అనే కూడా ఇదంతా అతి పరిశుద్ధ స్థలం. అందులో ఏమున్నాయి? 4వ వచనం అందరికి కలిసి, అందులో సువర్ణ రూపాన్ని అంతలో కాపాడిన నిబంధన మందసంలో ఉండేది. ఆ మందసంలో మన్నాల చిగురించిన ఆరోగ్య చేతికలే నిబంధన ఉండేది. కాబట్టి ఇది పాత నిబంధన కాలంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ మోషే కాలంలో మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన ఆహారం చేతి గల నిబంధన పలకలు అందులో ఉండేది. దానిపైన ఏముంది? 5వ వచనం అందరూ కలిసి, ఇవి ఇలాగూ పడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యము ఈ మొదటి పురాణంలోనికి వెళ్తుగానే
గుడారంలోనికి అనగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించును. ఆ రక్తము ఎవరి కొరకంట? మొట్టమొదట యాజకుని కొరకు, తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును ఏం చేస్తాడంట? అతడు అర్పించును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ శిలువలో మరణించాడో ఆ మధ్యకు తెర, అంటే ఆ మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండే తెర పై నుండి కిందికి చిరిగిపోయింది. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 50-51 వచ్చిన అందరం కలిసి చదువుదామండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణులు విడిచింది. అప్పుడు దేవాలయం తెర పై నుండి కింది వరకు రెండుగా చిరిగని, భూమి మణికను బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచిను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడింది. ఇది పాత నిబంధన కాలంలో నుండి జరిగిన చరిత్ర. నా ప్రియ సహోదరుల, నా ప్రియ సహోదరి, నీవు నేను కూడా ఆవరణలో ఉండాలి. అన్నిలో మనమంతా ఇశ్రాయేలీయులే కాదు కదా. ఆవరణలో ఉండే నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా నీవు నేను కూడా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశింపజేస్తే చాలు. అంతకుముందు బయట నుండి తొంగి చూసేవాళ్ళు నీవు నేను. అప్పుడు లేవులే కానీ ఇప్పుడు ఉంటే మన పరిస్థితి ఏంటి? తొంగి చూడాలి. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు అయితే ధైర్యంగా పరిశుద్ధ స్థలంలో, యాజకుడు కూడా పరిశుద్ధ స్థలంలో, అయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు కూడా పోయేదానికి భయపడేవాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క మహిమ అంత గొప్పదిగా ఉంది. నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, పరిశుద్ధైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సృష్టికర్తే ఈ లోకంలోనికి యుక్త కాలంలో జన్మింపజేశాడు. ఈనాటికి 2025 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ యొక్క క్యాలెండర్ పీరియడ్ ఎవరిని బట్టి ఉందని ప్రపంచమంతా గమనించినా ఒప్పుకునేదానికి వారి నాలుక ఒప్పుకోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ప్రతి వారి మోకాలు యేసునామాన వండాలి. అయితే వండడం లేదు. ఏం చేస్తున్నారు? నోరు మూసేస్తున్నారు. ఎవరితో ప్రారంభమైంది? ఇశ్రాయేలీయులే. శాస్త్రులు, పరిశీలు, యాజకులు, అధికారులు వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యను అడ్డుకోవాలని ఆయన నోటిని ముయ్యాలని ప్రయత్నం చేశారు. విస్తృతమైపోతుందని జనులంతా వెళ్తా ఉన్నారని లాజరును బ్రతికించిన తర్వాత అందరూ కూడా సంతోషించారు. ప్రజలందరూ దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో వస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులందరూ పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. అక్కడ దీపస్తంభము, బల్ల, రొట్టె ఇవన్నీ ఉంచబడ్డాయి. యాజకుడు కూడా ఇశ్రాయేలుతో వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి అనుదినము వెళ్ళేవాడు కాదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ఒక్కడే, ప్రధాన యాజకుడు ఒక్కడే అక్కడ ప్రవేశించి ఆ నిబంధన మందసం బలిపెట్టు కొమ్ములకు ఆ రక్తాన్ని ప్రోక్షింపజేసి తన కొరకును ఇశ్రాయేలీయులందరి పాపం నిమిత్తం అతడు ఆ రక్తాన్ని అర్పించి ఆయన ద్వారా విమోచన పొందేవాడు. కాబట్టి ఆ యొక్క నిబంధన మందసంలో ఏమేమి ఉన్నాయి? పాత నిబంధన కాలంలో మన్నా గల బంగారం పాత్ర, ఆ చిగురించిన ఆవరణ కాడ, మూడవది దేవుని చేతి పేరుతో రాయబడిన 2 రాతి పలకలు నిబంధన. ఆ నిబంధనలు దేవుడు ప్రజాయికలు మనకి ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆ రీతిగా క్రమానుసారంగా ఉండే ఈ ఆరాధన క్రమాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు శివుడు ఆయన గొప్ప కేక్ వేసి ప్రాణం విడిచిన తర్వాత దేవాలయం తెర, అంటే 2వ తెర, పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి ఉండే అది మొదటి తెర, ఇది 2వ తెర. ఇది పైనుండి కిందికి చిరిగిపోయింది. ప్రభువైన తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆవరణలో ఉండే అన్యులను పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశపెట్టాడు. వారందరూ గుంపుగా సంతోషంగా వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉండే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చారు. ఇశ్రాయేలీయులందరూ కూడా అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఇశ్రాయేలీయులు, ఆయన ముందు విశ్వాసం ఉంచిన అన్యులు అందరూ కూడా గొప్ప కేకలతో దేవుని స్తుతిస్తారా? స్తుతించారు. ఆ దినాలు ఉంటే ఆ సంతోషం ఎంతో మనం అనుభవించి ఉండేవాళ్ళం. కానీ ఆ దినాలు లేవు కదా. ఈ పరిశుద్ధ స్థలం
దేవుని యొక్క మందిరం 2026 సంవత్సరం ప్రారంభంలోనే మరణంలో నుండి జీవంలోనికి దాటించిన అనుభవం దేశవాసులకు దేవుడు ఇచ్చాడా లేదా? ఆయన 30-40 సంవత్సరాల సేవకుడు, హెబ్రోను సేవకుడు, అనేక పాటలు రచించిన ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆయన కూడా చాలా సంతోషించాడు. ఆయనకే ఆయన మన మధ్యలోకి వస్తానని అడిగాడు. అయితే ఆ దినాన్ని 3 పాటలు నేర్పించిన తర్వాత ఆయన మరి ఆయనకు తల చేయడం ప్రారంభించి కుర్చీలోకి వెళ్ళిపోయాడు. ఒప్పుకోలేదు. ఆయన అడిగే వాళ్ళందరూ చూశాక వివరణ ఉంది. అయితే అందరూ కూడా భయపడిపోయారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. షాదేవ్ మరి వారి వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ చేస్తాము, వీళ్ళందరూ కుటుంబం వస్తే వెళ్ళండి, కూర్చొని ప్రార్థన చేయండి అని చెప్పేసి అందరూ కూడా ప్రార్థన నడిపించారు. ఏంటి పాట తీసుకున్నాం. అది పాట కాదు, కేక. ఏం కేక? వర్ణపు కేకే. ఇప్పుడు మనం సంతోషంగా మాట్లాడుతున్నాం. వర్ణపు కేకే. ఎందుకు? ఆ వ్యక్తిని, ఆ పరిశుద్ధ దైవ సేవకుని మనం పాఠ పుస్తకాలు పెంచినప్పుడు ఆయన సంతోషంతో ప్రేరేపించబడి మీ సంఘాన్ని ఒకసారి దర్శించాలని అన్నప్పుడు ఆయన సరే బ్రదర్, మీకు ఖాళీ ఉంటే మీరు ఎప్పుడైనా రావచ్చంటే, లేదా నా పరిచర్య ఉంటే పిలిస్తే బాగుంటుందని, మీరు ఏ సండైనా రావచ్చని ఛాయిస్ ఇచ్చిన తర్వాత మనం మరి అప్పుడు డిసెంబర్ నెల కాబట్టి వార్షిక సర్వీస్ మీరు ఫ్రీగా ఉన్నారంటే ఉన్నామని చెప్పాడు. అయితే సంఘ క్రమాన్ని పాటించాం. నా సొంతం కాదు, ఇక్కడ ఉండే కమిటీ పెద్దలుగా మేము మాట్లాడుకుని నంద్యాల పెద్దలకు చెప్తే వారు ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వన్నా మేము మాట్లాడతాము. వాళ్ళు మాట్లాడి ఆయనతో ఆయన డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత ఆయన హెబ్రోను దైవ సేవకుడే, సండే స్కూల్ మినిస్ట్రీలో ఉన్న పాటలు ఉన్నాయని తెలిసి అమర్పేటలో ఉంటాడు ఆయన, హైదరాబాద్ అమర్పేట. అప్పుడు ఆ బ్రదర్ మీరు పిలిపించుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు, పిలిపించుకోండి అని ఆ రీతిగా మనం తెలుసుకున్నాం. అంతేగాని నా స్వయం కాదు, అది దైవ సంకల్పం ప్రకారం. అయితే ఆయన జీవితంలో ఆయన కూడా ఇది మరపురాని సంవత్సరం 2026. కాబట్టి మనందరం కూడా మొట్టమొదటి ప్రార్థన 2026లో ఆ దైవ సేవకుడిని రక్షించుకోవాలి. ఆయన సజీవునిగా కాపాడలేదు. చాలా పర్సు చూసి అంకుల్ పర్సు నువ్వేం లేదా నీ ట్రీట్మెంట్ నువ్వు చేయి అన్న. వాళ్ళు ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. మొండి వాళ్ళందరినీ లోపలికి రామని పాడుతున్నాం. ఏం పాట? చనిపోయి 4 దినాల సమాధిలో, యేసుక్రీస్తు 8 దినాల సమాధిలో ఉన్నాడు, 3 దినాలు. ఆయన కంటే 1 దినం ఎక్కువ. 4 దినాలు సమాధిలో ఉండగా యేసుక్రీస్తు వారిని తెలిసి రోగిగా పిలిపించారు. చనిపోయాడు, సమాధి కార్యక్రమానికి వస్తారని మాత మరియు అంతగా సేవ చేసే వాళ్ళు పిలిపించారు. అప్పుడు కూడా రాలేదు. చనిపోయి 4 దినాలు అయిన తర్వాత అప్పుడు వచ్చాడు. ఎవరికైనా సంతోషంగా చెప్పండి. మాత ఎంతో వంటకాలు వండి పెట్టింది. మరియ యేసుక్రీస్తు పాలన దగ్గర కూర్చుంది. అయితే ఇంత చెప్పిన సమాధి కార్యక్రమానికి రాగా, రోగిగా ఉండేటప్పుడు రాగా, అద్భుత కార్యాలు చేసిన ఆయన అందరూ కూడా అరే మీ ఇంటికి వచ్చి ఎప్పుడు బస్సు చేసేవాడు కదమ్మా, ఆయన ఎందుకు రాగా? ఏమో మాకు తెలియదు, సమాచారం పంపించారా? చెప్పామమ్మా, రోగిగా ఉండేటప్పుడు చెప్పాము, అప్పుడు రాలేదు. చనిపోయిన తర్వాత వస్తారనుకున్నాం, 3 సంవత్సరాల కార్యక్రమానికి కూడా రాదా? ఇప్పుడు ఆయన వచ్చాడని తెలిస్తే అక్క చెల్లెలు పరిగెత్తారు. అయితే ఎవరు పరిగెత్తారు? ఎందుకు పరిగెత్తింది? ఆయన పాపం దగ్గర వినియోగం మరి మళ్ళీ పరిగెత్తారు కదా. మనం చేసిన మాత ఎట్లా పరిగెత్తింది? కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని పనుల్లో ఏ కొత్త లేకుండా పాల్గొన్న సహోదరులు ధన్యులు. ఆలోచనకి వచ్చి సమయానికి వచ్చి ఆరోగ్య వాక్యం, బలవాక్యం మన సమయానికి మనం వచ్చి ఆలోచించే వాళ్ళు కాదు. ఆయనకు కావాల్సింది ఆయన
సమయంలోకి వస్తే ఆయన అదుపుగా మాట్లాడాలి. సృష్టికర్త అయిన ఆ ప్రభువు నువ్వు ఆరాధించాలని సమయానికి వచ్చిన ఆరాధించే వ్యక్తిగా ఉంటాయి. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి మాట పరిగెత్తి ఆ తర్వాత సందర్భం తెలుసు. ఆయన అన్నాడు, ఏమన్నాడు, ప్రభావం ఇక్కడ ఉంటే ఆ తమ్ముడు చనిపోకుండా ఉంది అంటే ఆయన అన్నాడు, ఎవరు వాడను జీవమును పొందుతాము నేనే, అవును. అయితే మరి ఈ యొక్క యుగ సమాప్తి నీ రెండవ వారంలో వచ్చేటప్పుడు మేమందరం కూడా వృద్ధులైన వారు వేస్తామని నాకు కూడా తెలుసు అని నమ్మకం వలన అయితే మరి నమ్మవారికి సంవత్సరం సాధ్యమైంది. కాబట్టి ప్రభుత్వంలో ఆమె ఎవరికి తెలియకుండా మనిషిని పంపించింది. మరి ప్రభు నేర్చుకుని వచ్చాడు, నువ్వు వచ్చేసి ప్రభు వచ్చాడు నేను పిలుస్తున్నాడు. యాక్చువల్గా మర్యాద అక్క మర్యాద రావాలని ఆ భార్య ఆయన దగ్గరికి రావాలని ఆలోచన చేస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు వచ్చి ఆయన పాదాల మీద పడి ఏం చేసింది. మనం కూడా మన యొక్క అక్కలకు కుటుంబ అవసరాలకు మనకి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తిరిగిపోతే భయాన్ని నాకేం సంబంధం, నువ్వు ఎవరైతే నాకెందుకు, నువ్వు సృష్టికర్తమైన నాకేం లెక్క. అయితే పరిగెత్తింది ఎవరు? మాట పరిగెత్తి వాక్యాన్ని ప్రేమించి ప్రభు చేత గమనించబడిన స్త్రీ మరియా. ఆమె అన్నాడు, మరియా ఉత్తమమైన ఎన్నుకుంటున్నామా, ఆమె యొక్క నుండి అది తీసివేయబడదని ఘనంగా మెచ్చుకున్న మరియా ప్రభువు దర్శించలే. పనుల్లో ఉన్న మాట విస్తారమైన పరిపాటు పెట్టుకున్నాం, అవసరమైంది ఒక్కటే అని మాటకు చెప్పిన ఆయన విందు చేయమని మాట పరిగెత్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆలోచించే గుంపులో ఇద్దరు ఉన్నాము, ముగ్గురు ఉన్నాం. ఆయన కొరకు విందు పదార్థాలు సిద్ధపరిచేవారు. ఆయన వచ్చే సమయానికి మందిరాన్ని సిద్ధపరిచేవారు. ఆయన వచ్చేటాడు 9:30 అంటే 9:30 క్రితం మేము ఉండాలని ఉదయకాలంలోనే పరిగెత్తుకుంటూ వచ్చేవారు మీరందరూ. అయితే కేవలం వాక్యం నిమిత్తము సిద్ధపడిన ఆ యొక్క వాక్యం నిమిత్తము అన్ని సమకూర్చిన తర్వాత వచ్చేవాళ్ళు దోషులు నేను చెప్పడం లేదు, కానీ మీ సమయానికి ఖచ్చితంగా మీరు ఉండాలి. ఆ ప్రభు మీకంటే ముందు గేట్ దగ్గర ఉండి ఆయన ఆహ్వానించారు, మనం గేట్ దగ్గర ఉండి ఆయన మనం ఆహ్వానించాలి. ఉదాహరణకు రేపు 26th రిపబ్లిక్ డే. మన దేశానికి మరి పార్లమెంటు గణతంత్ర అన్ని మత కులభేదాలు లేకుండా రాజ్యాంగ చట్టాన్ని సవరించిన అంబేద్కర్ గారు. అప్పుడు ఆయన తప్ప ఎవరు లేరు దిక్కు లోకానికి. అరే ఆయన తక్కువ చేస్తున్నారు కదా, ఆయన ఉంటాయా మిగతా వాళ్ళంటే ఒక్కర్లేదు 4. ఆయనకుండే నాలెడ్జ్ కలిగిన 4 స్వాతంత్ర సమరయోధుల్లో ఒక్కర్లేదు. గాంధీ దేవుడు అందరు అయ్యా నీవే ఎవడు, నువ్వే ఇన్ని జాతుల వారికి రాజ్యాంగాన్ని చట్టాన్ని నువ్వే చేయాలి. అప్పుడు చేసిన చట్టం 50వ సంవత్సరంలో జనవరి 26వ తారీఖున ఆ చట్టాన్ని సవరించి అప్పుడు రిపబ్లిక్ డేగా ఆ యొక్క చట్టాలు వాక్యాలను రూపొందించుకున్న పార్లమెంట్లో అవతరించింది. 1950వ సంవత్సరం 26వ తారీఖు రేపటి దినాన. కాబట్టి రేపటి దినాన మనకు ప్రత్యేక కోరికగా మనం ఎవరిని ఆహ్వానిస్తున్నాం? అందరూ పెద్దలు చెప్పడం వర్తమానికి వస్తున్నాం. మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాం, మీరు రండి, ఎందుకు వారిని తీసుకొని రండి. రేపు వరకు స్పెషల్ మీటింగ్. మరి వర్తమానికులు అక్కడి నుండి వస్తారు, ఎవరైనా మనకు చెప్పలేదు కానీ వస్తారు అక్కడ నుండి. ఇప్పుడు ఆ వర్తమానికులు వచ్చే లోపల మరి భక్తులు గారు సహోదరులు కానీ సేవకులు కానీ ఆయన వస్తారే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండాలని చెప్పండి. ఆయన వచ్చేసరికి కదా ఎక్కడున్నారు, ఎక్కడున్నారు, మీరు దిగిన వెంటనే మీరు ఫోన్ చేసి మేము వస్తున్నాం మీ దగ్గరికి. ఆయన డిస్కస్ చేస్తున్నాం. మరి ఇక్కడ మనల్ని ఆయన డిస్కస్ చేస్తున్నాడు. ఎవరు? వర్తమానికుడు కాదు, సృష్టికర్త. ఏంటంటే నిలబడి అమ్మా మీ ప్రయాణం బాగా జరిగిందా, మీరు కాకినాడ వచ్చిన రిక్షాలో వచ్చిన క్షేమంగా వచ్చారా అండ్ పదవి మీకోసం వెయిట్ చేస్తాం. మీరు వచ్చేటప్పుడు ప్రారంభించడానికి లేదు కదా, అందుకనే నేను ఇక్కడే ఉన్నామా, మీ కొరకు ప్రాణం పెట్టా, తిరిగి తెచ్చా, మీ కొరకు తండ్రి కుటుంబాన్ని భాగ్యాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చారు. మనకు కదా ఆయన మనమాలని జన్మం ఆయన ఆరాధించాలా, మనం ఆరాధించేవాళ్ళు ముందుండాలా, ఆయన కేటాడు ఉండాలి. నిర్ణయం చేస్తుంది మీ దినాల్లో ప్రతి దానికి సమయం ఉంది. దానికైతే పరిగెత్తుతుంది. అదే దేవుడి మందిరానికి అయితే నిర్లక్ష్యం. ముందు
మరి అలా పాదం కూర్చొని ఘనంగా పంపించబడింది. మరి ఉత్తమైన చాలా ఇప్పుడు మా తమ్ముడు పిలిస్తే రాదు, చనిపోయిన తర్వాత చూసుకోవడం రాదు, బాగు చేయాలి, నీతో మాకు అసలు మేము చేసినాము ఆ యొక్క పరిచయం యొక్క బేస్ అందరూ మాట్లాడగలిగింది కానీ మరీ రాదు. అక్క చెప్పింది ప్రభు నేను పిలుస్తున్నాడు రండి. ఈ యొక్క వాక్యాన్ని మనం ఎట్లా పొందుతున్నామో అది మనం చూస్తా ఉన్నాం. రండి యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదవండి. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని. అని అన్నాడు. ఆమె అవును ప్రభువా, నీవు లోకంలో రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. అప్పుడు ఏం చేసింది? 28 చదవండి. ఇలా పిలిచాడా ప్రొవైడ్ చేసి చేస్తున్నారు? పిలిచాడా? బాబు చెప్పాడా? అమ్మా నీ చెల్లి చెప్పాడా? కానీ మాత తనతో పాటు తన సహోదరి ప్రొవైడ్ చేసి తీసుకునే కోపంగా ఉన్నా నేనైతే వచ్చాను, ఆమె ఎక్కువ కోపంగా ఉంది, ఎక్కువగా ప్రేమించింది, ఆమె కూడా ఈ భాగ్యాన్ని పొందుకోవాలని ఆమె రహస్యంగా పిలిపించింది. సాటి సహోదరి మీద అలాంటి ప్రేమించిన పిలుపు నీకు నాకు ఉండాలి. ఆరాధనకు నువ్వు కూడా మన ఇద్దరం కలిసి ప్రభుత్వం ఆరాధించే ఇంతకుముందు ఇప్పుడెందుకు వెనుకంజ చేస్తున్నావు? ఆయన మన కుటుంబానికి రోగిగా ఉన్నప్పుడు రాలేకపోవచ్చు, భూస్థాపనకు రాకపోయి ఉండొచ్చు, అయినా ఆ ప్రభు వచ్చి మన కోసం వచ్చాడు. నువ్వెందుకు అక్కడ ఉన్నావు? రాష్ట్రంగా నేను పిలుస్తున్నాను కోదప్పుడు అంటే అప్పుడు మరియా ఏం చేసిందంట? 32 చూసి ఆయన పాదాల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. అది ఆయన మనసులో ఉండేది. నువ్వు నా సహోదరుడు రోగి వచ్చింటే వాడు చచ్చిండేవాడు కాదు, నేను ఎందుకు రాలి? కాబట్టి ఆ మాట చెప్పి ఏం చేసింది? 33 ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మోగుచు అతనిని ఎక్కడ నిలిచితిరని అడగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. యేసు కన్నీరు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగ ప్రేమించాను చూడుడని చెప్పుకునేది. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మరి 38వ వచనం, యేసు మరలా కలలో ముందు సమాజంలోకి వచ్చింది. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండేది. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మాట, ప్రభువా, అతను చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టమని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూపువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతిలో. అప్పటికి రాజు లేచాడా? మరి కృతజ్ఞతాస్తుతులు ఎట్లా చెల్లించాలి? ఎవరు చెల్లించింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మాడు, తండ్రిని నమ్మాడు. నువ్వు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన ఆరాధన కృతజ్ఞతాస్తుతి ఆ రీతిగా దేవుల్లో ఉండాలి. కాబట్టి 42 నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను వినుతున్నా కానీ నీవు నన్ను పంపించమని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన వారు చెప్పి
లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. అంతటా అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండేను. అంతటా యేసు మీరు అతని కట్టు విప్పి పోనీయుడని వారితో చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ రీతిగా 4 దినాలు సమాధిలో పెట్టబడిన లాజరును లేపాడు ప్రభు. అప్పుడు మరియా మార్తలకు ఎట్లా ఉంది? హృదయం పగిలిపోయింది. మేము అనుకున్నది ఒకటి, రోగిగా ఉన్నప్పుడు రోగం బాగా చేస్తారు అనుకున్నాం. అప్పుడు రాదా చనిపోయిన తర్వాత పుస్తకం కార్యక్రమం ఘనంగా చేస్తారు అనుకున్నాం. అప్పుడు కూడా రాదా మమ్మల్ని ఎక్కడ కూడా ఘనంగా ఆయన అంతకుముందు ఇచ్చినట్టుగా ఎంచుతారు అనుకున్నాం. ఆ ఘనత లేదు, అధికారం లేదు, ఆ ప్రేమ లేదు, ఏం లేదు. ఇప్పుడు వస్తే ఎవరికమయ్యాను అని నేనైతే అనుకున్నాను, మా అక్క అయితే అనుకోలే. అయితే మా అక్క నన్ను పిలిపించింది. మా అక్క కానీ నేను కానీ ఎక్స్పెక్టేషన్లోనే లేదు. అంతిమ దిన పునరుత్థాన దినంలో అప్పుడు సమాధంలో ఉన్నప్పుడు వేస్తారనుకున్నాము. కానీ ఆయన అన్నాడు లాజరు బయటికి రా అంటే కంపు కొట్టే శరీరం ప్రభా. మాట్లాడుకుంటే ఆ మూత తీసి ప్రభు వెళ్ళి లాజరు ముఖానికి ఉండే కన్ను తీసి ముఖం చూస్తాడు అనుకుంటున్నాడు. ప్రభా 4 దినాలైంది, నువ్వు ఒకవేళ వెళ్ళి చూడమని రాయి తీసేయమంటున్నావేమో. కంపు కొడతాడు ప్రభా, కంపు కొడతాడు. ప్రభువుకు తెలుసు ఆశ్చర్యకార్యం. ఆ కుటుంబాన్ని ప్రేమించాడా, ద్వేషించాడా? ఆ రోగం ఉండేటప్పుడు ఆయన ఆత్మీయతను పెరిగి కోపం వచ్చింది. మనం కూడా సేవ విషయంలో, ఆత్మీయ జీవితంలో సాటి సహోదరుడు, సాటి సహోదరుని పట్ల ఒక మాట అంటే మనం వెంటనే దానికి ప్రతిస్పందించి కొన్ని దినాలు మాట్లాడుకుంటా ఉంటాం. కానీ మాట తన జీవితంలో నేను ప్రభు దగ్గరికి వచ్చాను. నా చెల్లి కోపం ఆడుకుంది, నాకుంది, అయితే నేను వచ్చాను. ఆమె కూడా చెడ్డగా రాకుండా ఉండాలని ప్రభు నేను పిలుస్తున్నాడు, బోధకుడు నేను పిలుస్తున్నాడు అని చెప్తే కానీ కాదని ఆ మాట చెప్పి పంపించి ఆ సందర్భానికి తెచ్చింది అక్కడికి. ఇది మనం ఇతరులను దేవుని మందిరానికి, ఆయన ప్రేమ ఎందుకు, ఆయన పునరుత్థాన దినాన్ని చూసేటందుకు, ఆయన గొప్ప కార్యాలు వినేటందుకు ఇతరులను మనం దేవుని సంఘానికి నడిపించే వాళ్ళు అన్నారు. అంతేకాని మరియలాగా వీక్షించిన కూర్చుని వారిగా ఉండదు. ఆ ఎవరు పాదాల చేత కూర్చుని కనపరిచింది. ఏ పని పెట్టుకోవాలి, ఆయన వాక్యమే, ఆయన నోటి మాటే అన్నవరం ఎంతో మంది ఉన్నాం. అయినప్పటికీ ఇప్పుడు ఆయన కనపరచలేకపోయింది. నీకు రీతిగా నీ విశ్వాస జీవితం నిన్ను కనపరిస్తేనే వాళ్ళని కనపరుస్తావా? నిన్ను కనపరచకపోతే ఆయన కనపరచవా? ఆయన దగ్గరికి రాకో ఇక్కడ అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నాం. అయితే మాట్లాడాలని వాళ్ళు వస్తారు. తన సహోదరి కూడా తన యొక్క కోపాన్ని తీసివేస్తుంది, ప్రభు చేతులకు రావాలి అని అనిపించింది. అయితే ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు చుట్టూ ఉండే జనాలు గుండెలు పగిలిపోయే ఆ యొక్క సజీవమైన ఆ లాజరు బయటికి అంటే ఆశ్రయిస్తున్నాడు. ఈయన ఏమన్నా పిలిచేదే చచ్చి 4 దినాలు అయింది. చచ్చిపోయి 4 దినాలు అయింది. ఒకవేళ ఇప్పుడు చచ్చిపోయాడంటే చీపుకుంటే చేస్తాడు, లేకపోతే చచ్చిపోయి 4 దినాలైనా అతన్ని లాజరు బయటికి రావడానికి అని ఆశ్చర్యం చూస్తే లాజరు లేచి అదే రూపంలో కట్టిన శరీరంతో బయటకు వచ్చాడు. నోట మాట్లాడాలి అందరికీ కూడా. అప్పుడు ఏమైపోయింది? 45 వచ్చిన కాబట్టి మరియలతో వచ్చి ఆయన చేసిన కార్యక్రమం చూసిన యూదులు అనేకులు ఆయనను విశ్వాసం ఉంచని. కానీ వారిలో కొందరు పరిశీలకులు వెళ్ళి యేసు చేసిన కార్యక్రమం గురించి వారితో చెప్పింది. కాబట్టి ప్రధాన యాజకులు, పరిశీలు మహాసభలకు వచ్చి మనం ఏమి చేయించున్నాము? ఈ మనుషులు అనేకమైన సూచక్రియలు చేయించున్నదే. మనం ఆయన ఇలా చూచు ఊరుకుండిన ఎడల అందరూ ఆయన విశ్వాసం ఉంచేది. అప్పుడు రోమిలు వచ్చి మన స్థలమును, మన జన్మను ఆక్రమించుకుంటారని చెప్పింది. అయితే వారిలో ఇక్కడ చూస్తే ప్రధాన యాజకులు, అధిపతులు వారి వద్దకు వెళ్ళి సమాచారం అందించిన వెంటనే ఏం చేయాలి? వాళ్ళు సొంతంగా మీటింగ్ ఏర్పాటు చేసి ఏం చేయాలి? సభ్యులు యేసుక్రీస్తు వారిని సన్మానించే సన్మాన సభ ఏర్పాటు చేయాలి. చేశారా? ఎందుకు? అసాధారణమైన క్రియ జరిగింది. చనిపోయిన 4 దినాలైన లాజరును లేపాడు. ఇంతవరకు కుంటలకు కాలించాడు, గుండెలకు కల్లించాడు. ఆ తర్వాత చనిపోయిన నైనాను, ఎదురాల కుమార్ని జీవంతో లేపాడు. పగలు గుంటగా లేచి కూర్చున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు. 18 ఏళ్ల నుండి వండిపోయిన నడుపుల స్త్రీని పంపుకొచ్చాడు. అప్పుడు ప్రతిసారి వ్యతిరేకత. ఎక్కడ? మందిరంలో ఉండే ప్రధాన యాజకులు, అధిపతులు, అధికారులు, ఆ యొక్క మోదలతో ప్రార్థన ప్రతి
చివరికి ఆయనంతా చేసి ఆయన చంపేదానికి ఆలోచన చేశారు. యాక్చువల్గా ఆయన ఏం చేయాలా? వాళ్ళందరూ పరిగెత్తాలా, అయ్యా మా గ్రామంలో వేదనలు చేసిన అద్భుత కార్యం ఎంతో గొప్పది, మా చరిత్ర ప్రపంచ చరిత్రలో లిఖించబడుతుంది, కాబట్టి మేము నిన్ను సన్మానం చేస్తాం. ఆ యొక్క పౌరులు బంధువారు ఆ కుంటివాడిని ఐడియా అనే కుంటివాడిని బాగు చేస్తే, కుంటివాడిని బాగు చేస్తే అన్నిలో పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా నేను దేవుడి యొక్క నుంచి వచ్చినారు, వాళ్ళ పేర్లు పెట్టారు, వాళ్ళ దేవతల పేర్లు పెట్టి ఎద్దులు వధించి బలి అర్పించి వాళ్ళని గణపరచాలని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని జరిగిన శాస్త్రులు పరిచయం ప్రభువును గణపరచడం పక్క నుంచి ఆయన ఆరాధించే బుక్లో చేరలేకపోయాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఎలాంటి వ్యక్తిత్వంతో మందిరానికి వచ్చావు? అధికారాలు, హోదాలు, ధర్మాల కోసం వచ్చావా? విమర్శించడానికి వచ్చావా? పరిశీలించుకో, నిర్ణయం కడుక్కో. మరియు రాలే అక్కడ ఆశ్చర్యం అనిపించింది. వచ్చిన తర్వాత అద్భుత కార్యాలు చేసింది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచక ఏం చేసింది? రండి యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. జరిగింది, తన స్థితిని తెలుసుకుంది, ఏడ్చింది, ఎంతగానో ఏడ్చింది. తన తమ్ముడు సజీవుడిగా బ్రతికించాడు, మా మధ్యలోని తిరిగి సజీవుడిగా అప్పగించాడు. నేనెంత గర్విస్తున్నాను, నేనెంత నా యొక్క స్వయం అహంభావం ఏమాత్రం తగ్గించుకోలే ఆ ప్రభువును కనపరచలేదు. నేనేం చేయాలి? ఏడ్చి 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 తనకున్న ఆ యొక్క సంతానం అంతా కూడా అక్కడ అడిగింటాడు. అక్క దీంతో నేను ప్రభువుకు అతని నుండి తీసుకోవాలి, సంతోషంగా తీసుకో. అక్క సహకరించిన తర్వాత వెళ్ళి తమ ఆస్తినంతా ఆ విలువైన అక్కను తీసుకుని వచ్చి ఆయన తల మీద పోయిన అర్హురాలు కాదు తీసుకుని వచ్చి ఆ ఇంట్లో పాదాల మీద పోసింది. తల వెంట్రుకలతో చేసింది, ఘనమైనవి వెంట్రుకలు. యోగిరాన్ని కాదు ప్రభువా, గర్విష్ఠురాన్ని ప్రభువా, అహంకారాన్ని ప్రభువా, ఈ లోకంలో ఉండే పరిస్థితులను బట్టి గర్వించిందాన్ని ప్రభువా క్షమిస్తావా? నీ బిడ్డగా తిరిగి చేసుకుంటావా? తన తల వెంట్రుకలతో ఆయన పాదాల మీద అతని నుండి పోసి తల వెంట్రుకలతో తుడిచి కన్నీళ్లతో ఏం చేసింది. ఈ ఉదయకాలంలో ఏ స్థితిలో అయితే ఈ ఆరాధన మాతా భయం దక్కింది. అంతకుముందు మనం చూసాం లూకా సువార్త 10:37 నుండి ఎక్కడ చూసాం, లాజరు లేడు. ఇంత అక్క చెల్లెలు చేస్తున్న లాజరు లేడు. అరే ముందుగా ప్రభు ఇచ్చిన ఆ హోమం మీరు చూసుకోండి. పారిపోయిన వ్యక్తులు అనేక ఉన్నారు, రక్షింపబడకుండా ఆ బ్రతికిన లాజరు ఎట్లా వెళ్ళిపోయాడో రోగగ్రస్తుడై చనిపోయిన దినానికి తిరిగి బ్రతికించాడు లాజరును. ప్రభు యేసుక్రీస్తును ఈ యొక్క ఉదయకాల సమయంలో అలాంటి వ్యక్తులు ఇంకా తమ హృదయంలోని ప్రభు ఆహ్వానించకుండా నీ ఇంట్లోనికి వచ్చిన ప్రభు నువ్వు మాత్రం పైకి వెళ్ళిపోయి ఉంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని హృదయపూర్వకంగా ఆయన అంగీకరించి ఆయన స్థుతించి ఆరాధించే గుంపులో నీవు కూడా ఆయన ఆరాధించే బిడ్డగా ఉండాలి. ఇప్పుడు మరి అహంకారం పోయింది, అహంభావం పోయింది. తన హృదయంతా కుమ్మరించేసి ఆయన పాదాల మీద అతని ముందు కోసి తల వెంట్రుకలతో చూసి ప్రభువా సజీవ సాక్షిగా నీ పాదాల మీద పడ్డా, అంతకుముందు నీ పాదాల మీద నీ మాటలు విన్నా, నిన్ను తృణీకరించా, నిర్లక్ష్యం పెట్టా, అయితే నన్ను క్షమిస్తావా? ఆ ఇల్లు అంతర్వాసంతో నిండింది. శాస్త్రులు, పరిశీలు, అధికారులు ఒక్కరు వచ్చి ఆయన ఆరాధించిన గుంపులో చేరిన వారు కాదు. అన్ని చూస్తారు, అన్ని వెంబడిస్తారు, ఆయన దగ్గరనే ఉంటారు. ఎక్కడ తప్పులు పట్టాలా దీనికే జీవితకాలం అంతా వెచ్చిస్తే నా ప్రియ సహోదరుడు నీవు వెళ్ళవు, నేను వెళ్ళను పర్వత రాజ్యం. ఎందుకు ఈ దేవాలయం, ఈ పిల్లర్స్, ఈ మందిరం, గ్రానైట్ స్టోన్ దేనికి? నీవు నేను నిత్యాన్ని గుండె నుండి తప్పించుకోవడానికి, నీ బిడ్డలను నా బిడ్డలను పర్వత రాజ్యానికి మనసుగా చేసేదానికి నా కుమారుల ఏడ్చే హిజ్కియా లాంటి మనసు కావాలి.
తెరిచి ఆలయాన్ని శుద్ధీకరిద్దాం, నిశ్చితమైన వస్తువులన్నీ తీసుకుని వెళ్దాం. ఇది ఆరాధన. ఆ తపన హిజ్కియాకు ఎవరు కలిగించారు? అబీయా తల్లి. ఇక్కడ ఉన్న తల్లులు తమ బిడ్డల హృదయాన్ని సంఘం తరపున తెరిచి ఆ దీపాలు వెలిగించే బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చారు. లాజరు బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆయనతో కూడా ఆ యొక్క అక్క చెల్లి ఆ ఇద్దరు అక్కలు చేసే ఆ విందులో ఆయన కూడా పాల్గొన్నాడు. అక్క చేసిన పనికి లాజరు కూడా ఏడుస్తూ ఉంటాడు. చనిపోయిన నన్ను 4 దినాలు సమాధిలో పాతి పెట్టబడిన నన్ను నువ్వు నేర్పావు ప్రభావ. నేను కూడా నిన్ను నిర్లక్ష్యం చేసి నువ్వు ఇంట్లో వస్తే నేను ఇట్లా బయటికి వెళ్ళిపోతాను, నువ్వు వాక్యానికి వెళ్ళిపోతే నేను బయటికి వెళ్ళిపోతాను. అలాంటి దౌర్భాగ్యాన్ని ప్రభావ క్షమిస్తావాలని నీ గుంపులో నన్ను చేసుకుంటావు. నేనే గొప్ప వ్యక్తిని కాదు. అలాంటి తగ్గింపు జీవితంతో మళ్ళీ ఆ పాదాలు చెట్టుకు వచ్చి తల వెంట్రుకలతో వచ్చి దీన హృదయం కలిగి రావాలి. దీన మనసుతో ఏం చేశారు? 9వ వచనం. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూసినట్టు మాత్రమే కాక మృతుల నుండి ఆయన లేపిన లాజరును చూడవచ్చింది. అతని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసును విశ్వాసం ఉంచని కనుక ప్రధాన యాజకుడు లాజరును కూడా ఏం చేశారండి? ప్రభువులకు వచ్చి మృతమైన స్థితిలో తాగుబోతుగా వ్యభిచారిగా తిరుగుబోతుగా ఉండే ఆ వ్యక్తులను సజీవుల లెక్కలోకి తీసిన దేవుడి మందిరంలో అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, మరి ఆ పెద్దవారైన వారు, మృతులైన వారు వారిని తీసుకుని వచ్చిన వారిని చూసి ఆ యొక్క శాస్త్ర పరిచయంలో వాడు మా మాట విన్నాగా ఆరాధించి గుంపులోకి వెళ్ళాలని వారిని చంపడానికి ప్రయత్నం చేశారే కానీ సన్మాన సభలు ఏర్పాటు చేయగా ఆయన ఆరాధించే గుంపులో వారు చేరారు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరుడు, నీ నా విశ్వాస జీవితం ఆ అధికారం లాంటి హృదయాలు పనుల కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రార్థన ఎల్లప్పుడూ ఆయన విమర్శించే గుంపులో ఉంటే ఆ గుంపులో నుండి బయటికి రా. ప్రభుని యేసుక్రీస్తువారు నేను పిలుస్తాను. ఆరాధించే గుంపులోనికి రా. సామాన్య జనంతో నేను కూడా ఒక సామాన్యమైన వ్యక్తిని అని ఆయన ఆరాధించే గుంపులో ఉంటే ఆ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. అట్లా లేనట్లయితే ప్రభుని ఇంటిలోకి ఆహ్వానించిన నువ్వు ఆయన కనపరచలేవు. చివరిగా ఒక చిన్న భాగాన్ని చూసుకొని ముగించుకున్నాం. పరిశుద్ధంగా లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిశుద్ధంగా లూకా రాసిన సువార్త 7:36 చదవండి. పరిసయ్యులలో ఒకడు మనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక గుడిలో అత్తరు తీసుకుని వచ్చి చాలు. కాబట్టి ఆ పరిశీలన ప్రభువుని యేసుక్రీస్తుని భోజనానికి పిలిచాడు. భోజనానికి వచ్చిన తర్వాత ఆయన ఆ భోజనానికి పంక్తిలో కూర్చొని ఉండగా ఆ ఊరిలో ఉన్న ఆమె పేరేంటి? అన్ని పాపాలు చేసింది. ఆమె పేరు మర్చిపోయారు. పాపాలలో ఉంది కాబట్టి పాపాలైన స్త్రీ అని ఆమెను పిలుస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో కూడా. ఆ స్త్రీ వచ్చింది. యేసు పరిశీలన ఇంకా భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి 2 గంటల ఆయన పాదాల నిలబడి ముందుకు రాదా
నీ ముఖ కాంతిలో అందుకు ముందుకు రాదా. ఆమె రాశి పాపాలు ఆమె తెలుసు. వెనుకబడికి వచ్చింది. వచ్చి పాదం యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆయన తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అతను వాటికి పశ్చాత్తాపడింది. దౌర్భాగ్యాన్ని నా జీవితంలో ఎవరు నన్ను ప్రేమించని స్థితిలో, ఎవరి కాలంలో అహంకారంతో అహంభావంతో నా పాప స్థితిలో మునిగి తేలుతాను. నేను చచ్చినా నన్ను గురించి కుక్కలాగా ఇచ్చేవాళ్ళే. అలాంటి స్థితిలో ఉన్నా. అయితే ప్రభువా, నువ్వెంతో పరిశుద్ధిని. అలాంటి ప్రభువు మా గ్రామానికి వచ్చాడని తెలిసి, ఈ యొక్క పరిశుద్ధిలో ఉన్నాడని తెలిసి, నాకున్నదంతా హెచ్చించి ఈ యొక్క అతను తీసుకుని వచ్చాను. నీ ఎదుటికి వచ్చేదానికి నాకు అర్హత లేదు. నీ ఎదుట నీ కంటి చూపులో నేను పడటం నేను తట్టుకోలేను. వెనుక వైపు వచ్చింది. ఆయన పాదాలను తన కన్నీటితో పాదాలు కడిగింది. ఆ తర్వాత అత్తరు వాటిని పూసి తల వెంట్రుకలతో తుడిచి కన్నీరు విడిస్తూ ఆ అత్తరు వాటిని పూసి ఏడుస్తాము. అప్పుడు ఆయన నిలిచిన పరిచయం ఎవరు ఉన్నాడు? 39 చదవండి. యాక్చువల్గా పరిచయం ఏం చేయాలా? అయ్యో, ఈ గ్రామంలో ఇంత పాపకురాలైన స్త్రీ పరిశుద్ధపరచబడడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంత హృదయంలో మార్పు తెచ్చుకుంది. ఆమెను నిజంగా ప్రేమించాలి. వాళ్ళ ఊరి అనే కదా, ఊరి వారి ఆ సహోదరుని ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. ఏడుస్తూ ఉంది. ఆయన పాదాల మీద పడి ఆ అతను ప్రభుని యేసుక్రీస్తు వారికి కనీసం నీళ్ళు ఇలా ప్రభు అంటాడు, నేను నీ ఇంట్లోకి వస్తే నాకు నీళ్ళు కూడా ఇలా కనబడుతుంది. ఆమె వెలువగలిగిన అంతరం చక్రమాంస అంతరం తీసుకుని వచ్చి కన్నీళ్లతో కడిగింది. పాదాలు కడిగి తల వెంట్రుకలతో వచ్చింది. ఆ అత్తరు పాదాల మీద పూసి ఏడుస్తా ఉంది. నేను క్షమించమని అడిగేదానికి యోగ్యత లేదు దాన్ని. అయితే నిన్ను చూసే భాగ్యం నాకు లేదు ప్రభు. వెనుక వైపు నిలబడింది. పాదాల దగ్గర కూర్చుంది. ఏడ్చి తల వెంట్రుకలతో తెలుస్తుంటే ఈయన ఆ రమణ ఈయనకుంది. ఏముంది? ఈయన నిజంగా ఒక్కడికి రావాల్సిన ప్రవృత్తి అయి ఉంటే ఇది పాపకురాలు ఎట్లా కొట్టుకొనిచ్చాడు? ఇది ఆలోచన చేసి ఇలాంటి గుంపులన్నీ ఉన్నాయి. పరిశుద్ధ ప్రభుని ఇంటికి పిలిచాడే కానీ తన హృదయంలోనికి ఆహ్వానించాడు. తన హృదయం ఏముంది? నేను గొప్ప పరిశీలి, నేను గొప్ప ఆరాధికుని, నా లాగా ఆరాధించే వారికి మందిరంలో ఒక్కరు కూడా కాదు. నేను హెబ్రోను విశ్వాసిని. హెబ్రోను ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చాడు? తోమా ఎప్పుడు వచ్చాడు? వారందరికంటే మనమెంతో కవులం. 52వ శతాబ్దంలో తోమా ఇండియాకు వచ్చి సువార్త సేవ చేసి హతుడయ్యాడు. మెడ్రాస్ మౌంట్ థామస్ 52 బ్రిటిష్ వాళ్ళని కాదు, నాకు కూడా తెలియకుండా అట్లే అనుకున్నాను. 17వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మిషనరీ సేవ వచ్చింది. 52 నుండి ఈ దేశంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన తోమా రక్తం కార్చాడు. మనమందరం ఆ రక్తానికి వారసులం. ఆ రక్తం మన మీద సాక్ష్యం చెప్తాను. 52 నేను ఎప్పుడు 19వ శతాబ్దంలో 1958లో నేను పుట్టాను. మీరు ఎప్పుడు పుట్టారో మీకే తెలుసు. మీరు 52కు ముందుంటే నేను కూడా చాలా గొప్పవాడు. పాపకురాలు నిజంగా ఈ లోకానికి రావాల్సిన బోధకుడిని నేను భోజనం పిలిచా. ఈయన ఆ స్తోత్రైనా లేదు. ఆమె పాదాలు పట్టుకుంటే ఎట్లా ఊరుకుంటాడు? ఇది పాపకురాలు. ఇంకా నీ స్థితిలో నీ గ్రామంలో ఉన్న వారిని నువ్వే పిలుస్తావు. అమ్మా, ఈరోజు మా ఇంటికి వేసుకొని వస్తున్నాడు. అయ్యా, రోగాలు కలిగిన వాళ్ళ మీరందరూ బయటికి రండి. ఆయన చిత్తం స్వస్థపరుస్తాడు. పాపలైన వాళ్ళ మీరంతా రండి. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. రండి రండి, మా ఊరికి అవకాశం ఇచ్చింది. మా ఇంటికి పిలిస్తే వస్తున్నాడు. పిలువ పిలిచిన వారు ఏది? శాస్త్రం పరిశీలన అధికారులు స్వస్థపరచబడినప్పుడల్లా ప్రభువుని కనపరచాలి. కనపరిచింది ఎక్కడ? ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుతున్నారు కానీ ఉందా లేదా? ప్రవక్త యెషయా 29:13 ఇది సత్యం. అలాంటి స్థితిలో మన ప్రియ సహోదరుల సహోదరు మనసు మార్చుకొని ఆ ప్రభువు కొరకు హృదయమాన ఆ యొక్క పాపాత్ములమైన స్త్రీ లోకం ఏమన్నా అనుకోని ఆయన పాదాలు చెంత వచ్చి తన జీవితంలో చచ్చిపోయిన బాధలే అని ఆ పాదాల చెంత తల వెంట్రుకలతో పాదాలు వచ్చింది. అలాంటి స్థితిలోనికి ఇప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధులైన మరి వచ్చింది. నేను గర్విస్తుంది, అహంకారిని, నిన్ను నిర్లక్ష్యం చేశాను. అదే స్థితిలో మరియ యేసు పాదముల చెంత కూర్చొని ఆ
యొక్క కన్నీటితో పాదాలు తుడిచి ఆయన పాదాల మీద అత్తలు పోసి ఏడుస్తూ ఉంది. ఇంతకంటే ఇంక నేనేం చేయలేను. నిర్లక్ష్యం చేసిన లాజరు ఎక్కడ ఉన్నాడు? అయితే శాస్త్రం పరిశీలు ఈ లాజరును బట్టి అందరూ ఆయన వెంటబోతున్నారు. ముందు లాజరును చంపేద్దాం, మరణ చంపేద్దాం, రక్షింపబడిన వారిని చంపేద్దాం, ఆనందించే కుప్పలు చంపేద్దాం. ఈనాటి నుంచి కుప్పలు తక్కువగా ప్రతి మందిరంలో ఉన్నారు. ఎంతకాలం దేవుడు నాకు ఆశిస్తుంది, నేను ఇట్లే చెప్తాను. ఈ గుంపులనే ఉన్నాయి, ప్రతి మందిరంలో ఉన్నాయి. ఇంకా వీటి కోసం చర్చ. నా ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో ఆ యొక్క నిత్యాన్ని గుండాన్ని తీసుకెళ్ళి నీ శరీరాన్ని ఆత్మని చంపుగా పాదచంద్రమున పాపి అయిన ఆమె వచ్చింది, పరిశుద్ధమైన మరి వచ్చింది. ఇద్దరు ఒకే స్థితి. వస్తావా? వస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నిన్ను కనికరించి ప్రేమించి నిన్ను ఆదరిస్తాడు. తన సహోదరుని పిలిచే మరి లాంటి వాళ్ళు కావాలి, చంపేవాళ్ళు కాదు. దేవుడు నన్ను దీవించి తన ఆనందంలో నిన్ను నన్ను పాత్రగా చేయగా లేచి నిల్చుంటే ఒక పల్లవించాడు. పాట పాడేవాళ్ళు రండి. పాట సంఖ్య 486. 486 పాత పుస్తకాల్లో 480. 4వ చరణం మాత్రమే పాడుకుంటాం. పల్లవి 4వ చరణం. 486, 480. 4వ చరణం ఒక్కటే పాడుకుని మనం పల్లవిలోకి వచ్చేటప్పుడు సండే స్కూల్ పెట్టారు. సండే స్కూల్కి వెళ్తాం. సండే స్కూల్ టీచర్స్ దేవుని స్తుతించి ఆనందించి వెళ్తారు.